కార్తీక మాసంలో ఆవు నీతితో దీపారాధన చేస్తే మంచిది. అవును, మంచిదే. ఎందుకు ఆవు నీతి చేయాలి అంటే ఈ ఈ సృష్టిలో గోమాత అంటే ఆవు ప్రాణవాయువును అంటే ఆక్సిజన్ని తీసుకొని మళ్ళా తిరిగి ఆక్సిజన్ ఇచ్చే ఏకైక జంతువు ఏదైనా ఉంది అంటే అది గోమాత అంటే ఆవు. ఇప్పుడు మనం ప్రాణశక్తి అంటే గాలిని పీలుస్తుంటాం కదా, అంటే ఆక్సిజన్ని పీలుస్తున్నాం, కానీ వదిలేటప్పుడు ఏం వదులుతున్నాం? కార్బన్ డైఆక్సైడ్ని వదులుతున్నాం. కానీ గోమాత అలా కాదు. గోమాత ఆక్సిజన్ని పీలుస్తుంది, మళ్ళీ తిరిగి ఆక్సిజన్నే ఇస్తుంది. వృక్షాలు తీసుకోండి, వృక్షాలు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి, ఆక్సిజన్ని మాత్రమే ఇస్తాయి. కానీ గోమాత అలా కాదు. ఆక్సిజన్ని తీసుకొని ఆక్సిజన్ని ఇచ్చే ఏకైక జీవి ప్రపంచంలో ఏదైనా ఉందంటే గోమాత. అందుకనే 33 కోట్ల దేవతలు ఆ గోమాతలో ఉన్నారు. అలాంటి గోమాత క్షీరం నుంచి తయారు చేసినటువంటి నెయ్యితో మనము దీపం వెలిగిస్తే, కార్తీక మాసంలో కాదు ఏ మాసంలోనైనా కనుక దీపం వెలిగిస్తే అందులో ఉన్న ప్రాణశక్తి ఈ సృష్టిలో అంటే ఈ జగత్తులో ఈ సృష్టిలో అది కలుస్తుంది. అంటే ఆ ప్రాణశక్తి ఈ జీవశక్తి రెండు కలుస్తాయి కాబట్టి అది ఒక ఆధ్యాత్మికమైన కేంద్రంగా మనము దాన్ని పరిగణించవచ్చు. అందులో ఉన్న ఆధ్యాత్మిక శక్తిని మనము ఆ కాంతిని మనం తీసుకున్నట్లయితే మనకి ఒక లోపల శరీరంలో తెలియనటువంటి ఒక శక్తి మనము ఏర్పరచుకుంటాం. అందుకనే కార్తీక మాసంలో ఆవు నెయ్యితో మాత్రం దీపాలు పెట్టమన్నారు. కార్తీక మాసంలోనే కాదు, ప్రతి మాసంలో ప్రతిరోజు కూడా ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే అత్యంతమైన మనకి భక్తి ప్రధానమైనటువంటి మనకి అదంటే ఉపయోగంగా చాలా మనం చూసుకోవచ్చు.